Good morning, my dear students. This is our biology sir. Welcome to ABN and PRR College of Science, Kovuru. మనం పేపర్ 5th B లేదా 6th పేపర్లో ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేస్తున్నామండి. ఫస్ట్ యూనిట్లో సెకండ్ పార్ట్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగానే ఇంకా మనకు మిగిలి ఉన్నది హెమోగ్లోబిన్ అండ్ మయోగ్లోబిన్. హెమోగ్లోబిన్ అండ్ మయోగ్లోబిన్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం వీటిని పాయింట్స్ వైజ్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, హెమోగ్లోబిన్ ఈజ్ పిగ్మెంట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ యానిమల్స్. సో యానిమల్స్నే కాదండి, మనకు కూడా హెమోగ్లోబిన్ ఈజ్ ఎ పిగ్మెంట్. పిగ్మెంట్ ఈజ్ అది బట్ ఇట్ షోస్ ఏ కలర్ సంబంధించినటువంటి ఇది షో చేసేది అనమాట. ఓకే, సో హెమోగ్లోబిన్ ఈజ్ ఎ పిగ్మెంట్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ ద యానిమల్స్. సో యానిమల్స్ యొక్క బ్లడ్లో కానీ మన బ్లడ్కి సంబంధించి కానీ హెమోగ్లోబిన్ అనేది ఒక పిగ్మెంట్ కింద ఉంటుందండి. సో పిగ్మెంట్ అంటే ఇక్కడ కలర్స్ని చూపించే కలర్కి సంబంధించినటువంటిది అనమాట. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ రెడ్ వెన్ dioxygen is present and blue when there is no oxygen. సో ఇట్ ఈస్ రెడ్ కలర్లో ఉంటుందండి ఇప్పుడు డయాక్సిజన్ O2 ఈజ్ ప్రెజెంట్. ఇట్ ఈజ్ ఆల్సో బ్లూ కలర్లో కూడా ఉంటుందట వెన్ దెర్ ఈజ్ నో ఆక్సిజన్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ రెడ్ కలర్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బ్లూ కలర్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ ఈస్ రెడ్ కలర్. ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ నో ఆక్సిజన్ దెన్ ఇట్ ఈస్ బ్లూ కలర్. థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ conjugated protein that consists of heme and protein globin that gives red blood cells their characteristic color. ఓకేనండి. సో ఇట్ ఈస్ కాంజుగేటెడ్ ప్రోటీన్. హిమోగ్లోబిన్ అనేది ఒక కాంజుగేటెడ్ ప్రోటీన్. ఈ కాంజుగేటెడ్ ప్రోటీన్లో ఏముంటుంది అంటే దట్ కన్సిస్ట్ ఆఫ్, ఇది ఏం కలిగి ఉంటుంది అంటే హీమ్ కలిగి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ అనేటువంటి గ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ కూడా కలిగి ఉంటుంది. దట్ గివ్స్ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. ఇదేమిస్తాయి అంటే మనకి రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని ఇవి మనకి ఇస్తాయి అన్నమాట. ఫోర్త్ పాయింట్, ఐరన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ స్మాల్ అమౌంట్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో ఐరన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇన్ స్మాల్ అమౌంట్ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. యానిమల్స్కి కాదు ప్లాంట్స్కి కూడా స్మాల్ అమౌంట్లో ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్. బయోలాజికల్లీ iron is the most important transition element having vital role in living systems. ఓకేనండి, బయోలాజికల్గా ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్ హ్యావింగ్ ఏ వైటల్ రోల్ ఇన్ లివింగ్ సిస్టమ్. మన లివింగ్ సిస్టమ్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేటువంటి ఒకనొక ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఫిఫ్త్ పాయింట్, the unique feature of hemoglobin is its ability to bind oxygen reversibly. Ferrorphyrin can also bind oxygen, but in the instance iron is rapidly oxidized to ferric state. The most important unique feature of hemoglobin ఏంటంటే it ability to bind oxygen అది బైండ్ చేస్తుందంటండి. reversibly ferrorphyrin can also bind oxygen. Okay, so but in these instant iron is rapidly oxidized to ferric state. అంటే మన బ్లడ్లో ఈ హెమోగ్లోబిన్లో యొక్క స్ట్రక్చర్లో సెంటర్లో ఉంటుందండి Fe +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. అయితే ఇది ర్యాపిడ్గా ఆక్సిడైజ్ అయ్యి ఫెర్రిక్ స్టేట్కి వెళ్తుంది. సిక్స్త్ పాయింట్, Fe is present in the form of hemoglobin in red blood cells. In the animal body, hemoglobin readily combines with O2 to form unstable oxyhemoglobin. This is the most important point అండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకని అంటే మనకి ఈ యొక్క ఐరన్ present in the form of hemoglobin is in red blood cells. Okay. In the animal blood, hemoglobin readily combines with O2 to form unstable oxyhemoglobin. ఏంటంటేనండి ఇక్కడ ఆక్సిజన్తో అన్స్టేబుల్ ఆక్సీహెమోగ్లోబిన్ ఫామ్ చేస్తుంది. కానీ సో దానివల్ల చూడండి ఒకసారి 7th పాయింట్లో ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది.
The oxyhemoglobin lose its oxygen in its way to various parts of organism. Hence hemoglobin is considered as a oxygen carrier. ఇక్కడ ఈ O2తో అన్స్టేబుల్ ఆక్సిహెమోగ్లోబిన్ ఎప్పుడైతే ఫామ్ చేస్తుందో దానివల్ల ఏం పోతుందంటే ఇట్స్ లూజ్ ఆక్సిజన్. అది ఆక్సిజన్ లూజ్ చేసుకొని ఇన్ ఇట్స్ వే టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ఆర్గనిజం, అది వేరియస్ పార్ట్స్కి ఆక్సిజన్ని మోసుకుపోతుంది. అలా మోసుకుపోతుంది కాబట్టి హిమోగ్లోబిన్ ఏమన్నారంటే ఇట్ ఈస్ ఆక్సిజన్ క్యారియర్. 7th పాయింట్ అండి అది. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ హెమోగ్లోబిన్. స్ట్రక్చర్ ఆఫ్ హెమోగ్లోబిన్లో హెమోగ్లోబిన్ ఈజ్ ఏ మెటల్ ఐరన్ porphyrin which has heme group. It is made up of 4 myoglobin like subunits. స్ట్రక్చర్ చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ పాయింట్. ఇది హెమోగ్లోబిన్ ఈజ్ ఏ మెటల్ ఐరన్ పైరోఫిరిన్ విచ్ హ్యాజ్ ఏ హీమ్ గ్రూప్. అందులో హీమ్ గ్రూప్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 4 మయోగ్లోబిన్ లైక్ సబ్ యూనిట్స్. మయోగ్లోబిన్ సంబంధించిన సబ్ యూనిట్స్ రూపంలో ఉంటుంది. దీనికి స్ట్రక్చర్ ఉందండి. స్ట్రక్చర్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ పాయింట్ అనేది. ఓకేనండి, లాస్ట్లో చూద్దాము స్ట్రక్చరు. 2nd పాయింట్, ఈచ్ సబ్ యూనిట్ కంటైన్స్ ఏ పాలీపెప్టైడ్ చైన్, ఏ హీమ్ గ్రూప్ కోఆర్డినేటెడ్ త్రూ ఏ నైట్రోజన్ ఆటమ్స్ ఆఫ్ హిస్టిడిన్ గ్రూప్ ఆఫ్ ఇట్స్ పాలీపెప్టైడ్ చైన్. ఈ పాలీపెప్టైడ్ చైన్లో నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయండి. హిస్టిడిన్ గ్రూప్కి అటాచ్మెంట్ అయ్యి నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. 3rd పాయింట్, ద కాంప్లెక్స్ హీమ్ కన్సిస్ట్ Fe+2 bounded to 4 nitrogen atoms and global protein called globin. ఈ స్ట్రక్చర్లో కాంప్లెక్స్ హీమ్ కన్సిస్ట్ Fe+2 రూపంలో ఐరన్ కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ బౌండెడ్ టు 4 నైట్రోజన్ ఆటమ్స్. 4 మధ్యలో Fe ఉంటుందండి. 4 పక్కన 4 నైట్రోజన్ ఆటమ్స్తో బైండ్ అయి ఉన్నట్టు ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్లో మీకు తెలుస్తుంది. అండ్ గ్లోబల్ ప్రోటీన్ కాల్డ్ గ్లోబిన్. దీన్ని గ్లోబిన్ అంటారు. నెక్స్ట్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెమోగ్లోబిన్ అండి. ఇంతకుముందు మనం చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఈజీగా అర్థమవుతాయి. అది కూడా Fe+2 సెంటర్లో ఉంది. దాని చుట్టూ కూడా 4 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ని ఏంటంటే అది హిస్టిడిన్ గ్రూప్స్ అండి. అవన్నీ హిస్టిడిన్ గ్రూప్స్. ఆ విధంగా మీకు ఒక చైన్ రూపంలో పాలీపెప్టైడ్ చైన్ రూపంలో ఉంటుంది. హిస్టిడిన్ గ్రూప్ అండి, అవన్నీ హిస్టిడిన్ గ్రూప్స్. ఓకే, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హెమోగ్లోబిన్. నెక్స్ట్ 4th పాయింట్ అండి, ద గ్లోబిన్ ఈజ్ కోఆర్డినేటెడ్ to +2 in heme through 5th nitrogen atom from histidine molecule in the protein, and the vacant 6th position which stands to histidine around the Fe+2 is occupied by water molecule or a dioxygen molecule as a ligand. 4th పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ద గ్లోబిన్ ఈజ్ కోఆర్డినేటెడ్ టు Fe+2. ఆ స్ట్రక్చర్లో ఉన్నటువంటి Fe+2తో ఆ గ్లోబిన్ అనేది కోఆర్డినేట్ అవుతుంది ఇన్ హీమ్ త్రూ 5th నైట్రోజన్, 5వ నైట్రోజన్ ఆటమ్ ద్వారా ఇది కోఆర్డినేట్ అయ్యి ఫ్రమ్ ఏ హిస్టిడిన్ మాలిక్యూల్ ఇన్ ద ప్రోటీన్, అండ్ ద వేకెంట్ 6th పొజిషన్ విచ్ ఈస్ ట్రాన్స్ టు histidine around the Fe+2 is occupied by water molecule or a dioxygen molecule. ఒకసారి మీరు స్ట్రక్చర్ గట్ట చూసినప్పుడు ఆ పాయింట్ మీకు అర్థమవ్వాలంటే ఈ స్ట్రక్చర్ ద్వారా మీరు వెళ్తే ఈజీగా ఆ పాయింట్ అర్థమవుతుందండి. ఫంక్షన్ ఆఫ్ హెమోగ్లోబిన్, ఇది కూడా పాయింట్ వైజ్గా చూద్దామండి. ఇట్స్ బైండ్స్ ఆక్సిజన్ మాలిక్యూల్ టు ఇట్స్ ఐరన్ ఆటమ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ ద లంగ్స్ టు arteries carry blood to parts of the body such as muscles. ఈ హెమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటంటేనండి, బైండ్స్ ఆక్సిజన్ మాలిక్యూల్ని బైండ్ చేస్తుంది టు ఇట్స్ ఐరన్ ఆటమ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ ఫ్రమ్ లంగ్స్ నుంచి అది క్యారీ చేస్తూ అలాగా మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి తీసుకువెళ్తుంది. అక్కడి దాకా తీసుకువెళ్తుంది అంటే మజిల్స్ వరకు ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, 2nd పాయింట్, విత్ ద రిజల్ట్ హీమ్ ప్రోటీన్ మాలిక్యూల్ మయోగ్లోబిన్ ఈస్ డెలివరీడ్. ఇక్కడ రిజల్ట్ ఏంటంటే హీమ్ ప్రోటీన్ మాలిక్యూల్ని మయోగ్లోబిన్ అనేది డెలివరీ చేస్తుంది. మయోగ్లోబిన్ అనేది నెక్స్ట్ టాపిక్ ఉంది. ఆ మయోగ్లోబిన్ అనేది ఎవరో కాదు,
ఈ హెమోగ్లోబిన్ యొక్క దాంట్లోనే ఒక సబ్ యూనిట్ అనమాట. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ద హెమోగ్లోబిన్ then uses certain immunogroups to bind CO2 and carry it back to lungs. So hemoglobin then use certain immunogroups. సో కొన్ని ఇమ్యూనోగ్రూప్స్ను ఉపయోగించుకొని CO2ని బైండ్ చేసుకుంటుందండి అండ్ క్యారీస్ ఇట్ బ్యాక్ టు లంగ్స్. మళ్ళీ తిరిగి లంగ్స్కి దాన్ని బ్యాక్కి క్యారీ చేసేస్తుంది. ఫోర్త్ పాయింట్, హిమోగ్లోబిన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ CO2. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. Hemoglobin is also important for transportation of CO2, not only oxygen. ఆక్సిజన్ని క్యారీ చేస్తుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఆక్సిజనే కాకుండా CO2ను కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎవరు? హెమోగ్లోబిన్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఫిఫ్త్ పాయింట్, ఆక్సిజనేషన్ ఆఫ్ హెమోగ్లోబిన్ మాలిక్యూల్ రిలీజ్ ప్రోటాన్ విచ్ దెన్ రియాక్ట్స్ విత్ HCO3. బైకార్బోనేట్తో మన లోపల బైకార్బోనేట్ రిలీజ్ అయినప్పుడు dissolved in blood to liberate CO2 గ్యాస్. అసలు CO2 గ్యాస్ ఎక్కడ నుంచి వస్తుంది, ఎలా వస్తుంది అంటే ఈ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఆక్సిజనేషన్ ఆఫ్ హెమోగ్లోబిన్ మాలిక్యూల్ రిలీజ్ ప్రోటాన్. అది రిలీజ్ చేసినటువంటి ఆ ప్రోటాన్ని HCO3 మాలిక్యూల్ ఎప్పుడైతే అయాన్ ఎప్పుడైతే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తుందో అప్పుడు ఆ రియాక్షన్ జరిగినప్పుడు మనకి CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ విధంగా CO2 గ్యాస్ మనకి లిబరేట్ అవుతుంది. మనం బ్రీతింగ్ బయటకు వదిలేసేటువంటిదే CO2 గ్యాస్. ఆ CO2 గ్యాస్ ఎలా రిలీజ్ అవుతుంది, ఎవరు దాన్ని క్యారీ చేస్తారు అని చెప్పడానికే ఈ పైన పాయింట్. హెమోగ్లోబిన్నే ఆ CO2ని ట్రాన్స్పోర్ట్ చేసేది. ఓకే, ఈ రియాక్షన్ ద్వారా ఫిఫ్త్ పాయింట్లో ఉన్న రియాక్షన్ ద్వారా మనకి ఆ CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, the above reaction occurs in the lungs where O2 is absorbed and CO2 is liberated. ఈ above రియాక్షన్, ఈ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇన్ లంగ్స్. ఆ రియాక్షన్ లంగ్స్లో జరుగుతుందండి. అలాగే O2ని ఏమో అబ్జర్వ్ చేసుకుని CO2ని లిబరేట్ చేస్తుందటండి. ఓకే, O2 అబ్జర్వ్ అయ్యి CO2 లిబరేట్ అవుతుంది. సిక్స్త్ పాయింట్, ఐరన్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బ్లడ్. సో మనకు బ్లడ్ పెరగాలంటే ఐరన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్ అండి. సో జనరల్గా అయితే ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి బ్లడ్ కట్ తక్కువగా ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ ఇస్తారండి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అది అందులో ఐరన్ కంటెంట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సెవెంత్ పాయింట్, వెన్ CO pollutant enters the body, hemoglobin react with CO forms carboxyhemoglobin which is relatively more stable than oxyhemoglobin and also poisonous. ఇంతకుముందు పాయింట్ చూసామండి. అక్కడ హెమోగ్లోబిన్ O2తో రియాక్ట్ అయినప్పుడు మనకి అన్స్టేబుల్ ఆక్సిహెమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. అక్కడ పాయింట్ ఉంది. దీని ప్రీవియస్ పాయింట్స్ ఉన్నాయండి. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే CO2 పొల్యూటెంట్తో గట్ట మన బాడీలోకి కార్బన్ మోనాక్సైడ్ అనేది గట్ట మన బాడీ లోపలికి వెళితే ఆ కార్బన్ మోనాక్సైడ్స్తో ఈ హెమోగ్లోబిన్ రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుందంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్. ఆక్సిజన్తోనైతేనేమో ఆక్సీహెమోగ్లోబిన్, కార్బన్ మోనాక్సైడ్తో అయితే కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. అయితే ఆక్సీహెమోగ్లోబిన్ ఈజ్ అన్స్టేబుల్. అది వెంటనే అక్కడ మనకు బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ ఆ ఆక్సిజన్ అలా క్యారీ చేసుకుంటే అది మజిల్స్కి వెళ్ళిపోతుంది. మజిల్స్ వరకు వెళ్ళిపోతుంది, డిఫరెంట్ పార్ట్స్కి వెళ్ళిపోతుంది. కానీ కార్బన్ మోనాక్సైడ్తో ఫామ్ అయినటువంటి కాంప్లెక్స్ అంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్ విచ్ ఈజ్ రిలేటివ్లీ మోర్ స్టేబుల్. ఇది చాలా స్టేబుల్ అండి. సో ఇది ఎందుకు ఇది స్టేబుల్ వలనే ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా పీలిస్తే మనుషులు చనిపోతారు. ఇది మోస్ట్ డేంజర్ పాయిజనస్ అండి. ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మనం పీల్చకూడదు. కారణం పీలిస్తే ఏమవుతుంది అంటే కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఫామ్ అవుతుంది. ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి మనకు ఆక్సిజన్ క్యారింగ్ అనేది అందదు. కాబట్టి అక్కడ ఇది పాయిజనస్గా తయారయ్యి మనకి ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. కాబట్టి హిమోగ్లోబిన్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కార్బాక్సీ హెమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుందండి. ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ దెన్ oxyhemoglobin. 8th point, carbon monoxide displaces O2 in the blood with the result the tissue does not receive O2
ఫర్ దేర్ వేరియస్ మెటబాలిక్ రియాక్షన్స్. గురించి ఇంతకుముందు చెప్పిన పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడైతే ఈ కార్బన్ మోనాక్సైడ్ లోపలికి వెళ్ళిపోయి ఆ విధంగా కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఫామ్ చేస్తుందో అదేం చేస్తుందంటే O2 డిస్ప్లే చేస్తుంది ఇన్ ద బ్లడ్. మన బ్లడ్లో ఉన్నటువంటి O2ని అది బయటికి తీసేస్తుంది, డిస్ప్లే చేసేస్తుంది. విత్ రిజల్ట్ ద టిష్యూస్ డస్ నాట్ రిసీవ్ O2. ఎప్పుడైతే O2 అది డిస్ప్లే చేస్తుందో దాని ప్లేస్లోకి వెళ్ళిపోతుందో ఓకే అదర్ టిష్యూస్కి ఈ O2 అనేది వెళ్ళదు. అదర్ టిష్యూస్ డస్ నాట్ రిసీవ్ O2 రిసీవ్ చేసుకోలేవు. కాబట్టి ఫర్ దేర్ వేరియస్ మెటబాలిక్ రియాక్షన్స్, ఈ మెటబాలిక్ రియాక్షన్స్కి కావాల్సిన ఆక్సిజన్ ఏమీ అందదు. సో టిష్యూస్ ఏమి కూడా వాటిని రిసీవ్ చేసుకోవు. ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో ఆటోమేటిక్గా మనకి జరగవలసిన నష్టం కూడా జరిగిపోతుందండి. 9th point. Deficiency of iron is found in children who are feeding with milk diet for a longer period. So deficiency of iron యొక్క లోపం అనేది చిల్డ్రన్స్లో కనిపిస్తుందండి. ఎవరికి కనిపిస్తుందంటే ఎవరైతే ఫీడింగ్ విత్ మిల్క్ డైట్ ఫర్ లాంగర్ పీరియడ్, ఎవరైతే ఈ మిల్క్ డైట్ని ఎక్కువ కాలం తీసుకుంటారో, ఎక్కువ కాలం ఈ పాలు తీసుకుంటారో, లాంగర్ టైం తీసుకుంటారో, ఫీడింగ్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఏర్పడుతుంది. సో 10th పాయింట్ అండి, టు ఓవర్కమ్ దిస్ డెఫిషియన్సీ. మరి ఈ డెఫిషియన్సీని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఇన్ సచ్ ఏ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫెర్రస్ సల్ఫేట్ షుడ్ బి గివెన్. వాళ్ళకి ఫెర్రస్ సల్ఫేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఫెర్రస్ సల్ఫేట్ ద్వారా వాళ్ళు ఐరన్ తీసుకుంటారు, ఆ డెఫిషియన్సీని ఆ విధంగా వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫర్ హెమోగ్లోబిన్. నెక్స్ట్ అండి దానికి రిలేటెడ్ ఉండేటటువంటిది మయోగ్లోబిన్. ఈ మయోగ్లోబిన్ అనే పేరు ఆల్రెడీ హెమోగ్లోబిన్లో స్టార్ట్ వచ్చేసింది. దాని స్ట్రక్చర్లో మయోగ్లోబిన్ అనేటువంటిది ఒక సబ్ యూనిట్ కింద ఉంటుందండి. సో ఎక్కడ వచ్చింది అది అంటే హెమోగ్లోబిన్ ఈజ్ ఏ మెటల్ ఐరన్ ఫర్ఫిరిన్. ఈ ఫర్ఫిరిన్ అనే పేరు కూడా గతంలో మనకి ముందు చెప్పిన క్లాసుల్లో వచ్చిందండి. సో మెటల్ మిడిల్లో ఉంటుంది, దాని చుట్టూ ఒక స్ట్రక్చర్ ఉన్నటువంటి క్లోజ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి పెద్ద స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకే, అందులో ఇప్పుడు ఈ హెమోగ్లోబిన్ స్ట్రక్చర్లో ఒక సబ్ యూనిట్స్ అనమాట. ఆ సబ్ యూనిట్స్లో ఈ మయోగ్లోబిన్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఆ మయోగ్లోబిన్ ఏంటో, ఆ మయోగ్లోబిన్లో ఎవరు ఉంటారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, మయోగ్లోబిన్ ఈజ్ ఏ మెటల్ ఫర్ఫిరిన్. ఈ ఫర్ఫిరిన్ అనే వర్డ్ ఇంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందండి. విచ్ కంటైన్స్ హీమ్ గ్రూప్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. దాని యొక్క స్ట్రక్చర్లో హీమ్ గ్రూప్ ఉందటండి. సో మెటల్ ఎవరు? ఐరన్నే. హిమోగ్లోబిన్లో మెటల్ ఎవరు? అక్కడ ఐరన్నే, ఇక్కడ కూడా ఐరన్నే. ఓకే, సో ఐరన్ మెటల్ ఫర్ఫిరిన్, ఆ మెటల్ ఐరన్ అండి. విచ్ కంటైన్స్ హీమ్ గ్రూప్ ఇన్ ఇట్స్ స్ట్రక్చర్. దీని యొక్క స్ట్రక్చర్లో హీమ్ గ్రూప్ ఉంటుంది. ద హీమ్ గ్రూప్ కన్సిస్ట్. హీమ్ గ్రూప్ అంటే ఏంటి అంటే హీమ్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ N-Fe ఆటమ్స్. హీమ్ గ్రూప్ అంటే ఏంటంటే హీమ్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్ ఆటమ్స్ దట్ ఈస్ కోఆర్డినేటెడ్ టు 4 నైట్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ఫర్ఫిరిన్. ఈ ఫర్ఫిరిన్ యొక్క స్ట్రక్చర్లో ఈ 4 నైట్రోజన్ ఆటమ్స్తో కోఆర్డినేట్ అయినటువంటి Fe ఉంది కదండి. సో ఓకే, అటువంటి సబ్ యూనిట్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఆ సబ్ యూనిట్స్ని ఏమంటారంటే మయోగ్లోబిన్ అంటారు. సో ఎక్కువ నెంబర్ ఆఫ్ సబ్ యూనిట్స్ ఉంటాయి. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ యూనిట్స్ అన్నింటినీ మయోగ్లోబిన్ సబ్ యూనిట్స్ అన్నింటినీ కలుపుకుంటే హెమోగ్లోబిన్ అంటారు. సో ద పాలీపెప్టైడ్ చైన్ ఇన్ మయోగ్లోబిన్ కంటైన్స్ 150 to 160 ఇమ్యూనో యాసిడ్ రెసిడ్యూస్. ఈ పేరు అంత ముందు కూడా పైన వచ్చిందండి. ఈ ఓన్లీ ఈ పాలీపెప్టైడ్ చైన్ ఇన్ మయోగ్లోబిన్లో ఉన్నటువంటి ఈ చైన్లో కూడా అంటే పాలీపెప్టైడ్ చైన్ ఇన్ మయోగ్లోబిన్లో ఉన్నటువంటి పాలీపెప్టైడ్ చైన్ కంటైన్స్ అరౌండ్ 150 to 160 ఇమ్యూనో యాసిడ్ రెసిడ్యూస్ ఉంటాయటండి. నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ మయోగ్లోబిన్. మరి మయోగ్లోబిన్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో మయోగ్లోబిన్ యాక్సెప్ట్ O2 ఫ్రమ్ హీమోగ్లోబిన్ ఇన్ ద మజిల్ టిష్యూస్ అండ్ స్టోర్ ఇట్. సో ఇది ఏం చేస్తుందంటే మయోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని స్టోర్ చేసుకుంటుందట అండి. మయోగ్లోబిన్ యాక్సెప్ట్స్ O2 ఫ్రమ్ హీమోగ్లోబిన్. ఓకే, సో ఈ హీమోగ్లోబిన్ నుంచి
ఈ O2ని ఇది యాక్సెప్ట్ చేసుకొని తన మజిల్స్లో టిష్యూస్లో స్టోర్ చేసుకుంటుంది అంటిల్ నీడ్ ఫర్ మెటబాలిక్ యాక్షన్ ఇన్ విచ్ O2 ఈజ్ రెడ్యూస్డ్ టు CO2 కింద ఎప్పుడైతే ఇది రెడ్యూస్ అయిపోతుందో అటువంటి సందర్భంలో ఈ మెటబాలిక్ రియాక్షన్స్కి ఉపయోగపడేలాగా ఈ O2ని స్టోర్ చేసుకుంటుంది, ఆక్సిజన్ని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ పాయింట్, బోత్ hemoglobin and myoglobin have vital role to transport O2 from lungs to muscle tissues. సో రెండు చేసేది పని రెండు చేసే పని ఒకటే. సో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. O2ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి ఫ్రమ్ లంగ్స్ నుంచి మజిల్స్ టిష్యూస్ అండ్ టు ట్రాన్స్పోర్ట్ CO2 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ HCO3 మైనస్ ఫ్రమ్ మజిల్ టిష్యూస్ టు లంగ్స్. సో ఏం లేదండి, చాలా సింపుల్ పాయింట్ ఇది. సో అది హెమోగ్లోబిన్ కానీ లేదా మయోగ్లోబిన్ కానీ ఆక్సిజన్ని వైటల్ టు ట్రాన్స్పోర్ట్ O2 ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే ఫ్రమ్ లంగ్స్ నుంచి మజిల్స్కి, అలాగే O2ని బైకార్బోనేట్ నుంచి మజిల్ టిష్యూస్ నుంచి మళ్ళీ లంగ్స్కి కూడా CO2ని ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. ఇందు నుంచి పైన చెప్పుకున్న పాయింట్ ఏంటండి, CO2ని కూడా ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. థర్డ్ పాయింట్, the binding affinities for oxygen between myoglobin and hemoglobin are important factors for their function. ఇవన్నీ వీటి యొక్క ఫంక్షన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆక్సిజన్ని బైండింగ్ చేసేటువంటి ఎఫినిటీ. ఆ బైండింగ్ ఎఫినిటీ అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ వాటి యొక్క ఫంక్షన్ కూడా అంత ఎఫెక్టివ్గా అవి చేయగలుగుతాయి. ఫోర్త్ పాయింట్, both myoglobin and hemoglobin binds oxygen well when the concentration of oxygen is really high. ఎగ్జాంపుల్ ఇన్ లంగ్స్. అంటే ఈ మయోగ్లోబిన్ కానీ హిమోగ్లోబిన్ కానీ ఆక్సిజన్ బైండ్ చేస్తాయి అని పైన చెప్పుకున్నాం, బాగా చేస్తాయి. ఆ బైండ్స్ ఆక్సిజన్ వెల్ ఇప్పుడు వెన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ రియల్లీ హై. సో ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందో, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రమే అవి బాగా ఎక్కువగా బైండ్ చేసుకోగలవు. హిమోగ్లోబిన్ ఈజ్ మోర్ లైక్లీ టు రిలీజ్ ఆక్సిజన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ ఇన్ దట్ ఎగ్జాంపుల్ టిష్యూస్. ఓకే, హిమోగ్లోబిన్ ఈజ్ మోర్ లైక్లీ టు రిలీజ్ ఆక్సిజన్ ఇన్ ఏరియాస్ ఆఫ్ లో కాన్సన్ట్రేషన్ ఉన్న చోట ఈ హిమోగ్లోబిన్ అనేది మనకి మోర్ లైక్లీ టు ఆక్సిజన్ కూడా అది రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, hemoglobin binds oxygen less tightly than myoglobin in muscle tissues. It can effectively transport oxygen throughout the body and deliver it to its cells. Since hemoglobin binds oxygen less tightly, అక్కడ more tightly అన్నా ఇక్కడ less tightly then అప్పుడు myoglobin in muscle tissues, it can effectively transport oxygen throughout the body and deliver it to the cells. ఇక్కడ చూడండి, సో hemoglobin binds oxygen less tightly. సో ఫోర్త్ పాయింట్లో చెప్పింది మోర్ లైక్లీ టు రిలీజ్. ఓకే, సో ఇక్కడ చెప్పింది పాయింట్ ఏంటంటే లెస్ టైట్లీ దెన్ మయోగ్లోబిన్ ఇన్ మజిల్ టిష్యూస్. అప్పుడు ఈ మయోగ్లోబిన్ కెన్ ఎఫెక్టివ్లీ ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ త్రూఅవుట్ ద బాడీ అండ్ డెలివరీ టు ద సెల్స్. ఓకే, అటువంటి సిచ్యువేషన్లో మయోగ్లోబిన్ రెస్పాండ్ అవుతుంది, అది ఎఫెక్టివ్గా మనకి ఆక్సిజన్ని బాడీ అంతటా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సిక్స్త్ పాయింట్, మయోగ్లోబిన్ an iron containing protein in muscles receiving oxygen from red blood cells and transport it to the mitochondria of muscle cells where the oxygen is used in cellular transport to produce energy. So sixth point ఏంటంటే మయోగ్లోబిన్ an iron containing protein in muscles receiving oxygen from the red blood cells and transport it to mitochondria. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ నుంచి ఈ మజిల్స్ ఆక్సిజన్ రిసీవ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ టు మైటోకాండ్రియా ఆఫ్ మన మజిల్ సెల్స్కి పంపిస్తుందండి. అప్పుడు వేర్ ద ఆక్సిజన్ యూజ్డ్ ఇన్ సెల్యులర్ రెస్పిరేషన్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ, అది మనకి ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సెవెంత్ పాయింట్, myoglobin has a strong affinity for oxygen that allows it to store oxygen in muscle effectively. ఈ పాయింట్ ఇంతకు ముందు కూడా చెప్పామండి. మయోగ్లోబిన్ అనేది చాలా స్ట్రాంగ్ ఎఫినిటీ కలిగి ఉంటుంది, దేనికోసం ఆక్సిజన్ని అలౌ చేయడంలో కానీ లేకపోతే స్టోర్ చేసుకోవడంలో కానీ ఇన్ మజిల్
effectively. This is important when the body is surveyed for oxygen. ఇది ఎప్పుడైతే మన బాడీ ఆక్సిజన్ కోసం ప్రాబ్లం ఫేస్ చేస్తుందో, సర్వే అవుతుందో, అటువంటి సందర్భంలో సచ్ యాజ్ డ్యూరింగ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. మనం ఎప్పుడైతే కొన్ని సందర్భంలో ఆక్సిజన్ ఊపిరి అందకపోతే ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయిస్తారు. అటువంటి సందర్భంలో ఈ మయోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది స్టోర్ చేసుకున్న ఆక్సిజన్ని, మజిల్స్ దగ్గర స్టోర్ చేసుకున్న ఆక్సిజన్ అది మన బాడీ అంతటా కూడా అది సర్వ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ మయోగ్లోబిన్. చూడండి, ఇందులో కూడా ఐరన్ +2 స్టేట్లో ఉంటుంది. చుట్టూ 4 నైట్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఇవి సబ్ యూనిట్స్ అండి. సో ఇది ఒక సబ్ యూనిట్. ఎందులో సబ్ యూనిట్స్ ఇవి? హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చర్లో సబ్ యూనిట్లే మయోగ్లోబిన్ అనేవి సబ్ యూనిట్స్. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సబ్ యూనిట్. ఈ సబ్ యూనిట్ అనేది దిస్ ఈజ్ స్ట్రక్చర్ ఆఫ్ మయోగ్లోబిన్. దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ hemoglobin and myoglobin. Thank you for watching this video.